హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ కపుల్ వండర్స్. ఈరోజు కిచెన్లో ఉన్నామండి. ఈరోజు మీకు నేను కాఫీ ఎలా చేయాలో చూపిస్తాను. నాట్ అంటే జనరల్గా కాఫీ అందరికి తెలిసే ఉంటుంది, కానీ నేను ఒక సర్టన్ వే నేను ఇది ఒక బ్రిటిష్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కాఫీ అక్కడ నుంచి నేను చూశాను. అండ్ ఇది నాకు ఎప్పుడు తాగినా నాకు కొంచెం బెటర్గా ఫీల్ అవుతాను. లైక్ కంపల్సరీగా మార్నింగ్ వర్క్ చేసే ముందు ఐ నీడ్ మై టైమ్ ఫర్ కాఫీ అండ్ ఒక స్పెసిఫిక్ వేలో చేస్తాను బేసికల్గా. అందుకే ప్రణతికి కూడా చేయనివ్వను, నేను ఒక్కడనే చేసుకుంటాను. ఇట్స్ మై వే ఆఫ్ స్టార్టింగ్ ద వర్క్ అనుకోవచ్చు ఎప్పుడైనా హెక్టిక్గా ఉంటే. ఇకపోతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ మనకు కావాల్సినవి కాఫీ బీన్స్ అండి. సో ఇది ఐ కాంట్ స్ట్రెస్ ఇనఫ్, మనకి నార్మల్ పౌడర్ కాఫీ మీరు ఎంత తాగినా సరే యు ఆర్ లూజింగ్ సో మచ్ యూనో అరోమా కానీ ఆ టేస్ట్ కానీ. ఒక్కసారి ఇది ట్రై చేయండి, మీరు ఇంకెప్పుడు కూడా మీరు పౌడర్డ్ ఆల్రెడీ ప్రీ గ్రైండ్ కాఫీకి మీరు వెళ్ళరు. ట్రై ద బీన్స్. చూడండి, నేను డార్క్ రోస్ట్ బీన్స్ బేసికలీ. సో మనకి లైట్ రోస్ట్ దొరుకుతుంది, డార్క్ రోస్ట్ దొరుకుతుంది. నాకు ఎప్పుడు కొంచెం ఇథియోపియన్ కాఫీ అంటే నాకు బాగా ఇష్టం, ఫ్రమ్ ద ఆఫ్రికా అరబికన్ బీన్స్. ప్రెసెంట్ అయితే ఇది షీబో నుంచి తీసుకున్నా. మీకు కొన్ని ఇది సూపర్ మార్కెట్ కాఫీ, బట్ మనకి కాఫీ రోస్టరీస్ అనేవి ఉంటాయి స్పెసిఫికల్గా, వాళ్ళకి స్పెషాలిటీ కాఫీస్ అవి అంటే రోస్ట్ చేస్తూ ఉంటారు బేసిక్గా. సో అక్కడ కొంచెం కాస్ట్లీ అయినా అవి చాలా చాలా బెటర్, అంటే కాఫీలో ఆర్గానిక్ టైప్ అనమాట. బేసిక్గా చాలా ఫ్రెష్ ఉంటుంది, నైస్ అరోమా, నైస్ టేస్ట్. సో ఎప్పుడైనా మీరు నేను ఎనీ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తాను అనమాట కాఫీ రోస్టరీస్ ఏమని లోకల్గా రోస్ట్ చేసిన రోస్టరీస్ ఏంటి అని. సో అక్కడ నుంచి తీసుకుంటూ ఉంటాను. ప్రెసెంట్ అయితే ఇది ఉంది, ఇది బ్యాకప్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మటుకు వాటికి ఇవ్వండి. ఇన్ కేస్ మీకు అది ఇక్కడ దగ్గరలో రోస్టరీ లేకపోతే ఎనీ సూపర్ మార్కెట్లో మీరు బట్ ఆల్వేస్ గో ఫర్ ద బీన్స్. ఎప్పుడు కూడా గ్రైండ్కి వెళ్ళొద్దనే చెప్తాను నేనైతే. రైట్, ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసేసుకుందాం. అండ్ రిగార్డింగ్ గ్రైండింగ్ కూడా మనకి ఏంటంటే 1:15 రేషియో అని ఒకటి ఉంటుంది అనమాట బేసిక్గా. అంటే ఏంటి, మనకి ఇప్పుడు 15 grams ఆఫ్ కాఫీ ఒక 1 servingకి 225 ml వాటర్, 15 × 15. సో ఒక 225 ml వాటర్కి మనకి 15 grams ఆఫ్ కాఫీ. సో జనరలీ మనం 250లో తాగుతాం కాబట్టి 16 grams అనేది బెటర్. స్టార్టింగ్ మీరు స్కేల్స్ వెయిట్ చేసుకుంటే ఇంకా అంటే ఒక ప్రపోర్షనేట్గా చేసుకుంటే చాలా బెటర్. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఫర్ ద టేస్ట్ అనమాట. నేను ఇలా చాలాసార్లు చేశాను కాబట్టి నేను ఇప్పుడు కొంచెం అప్రాక్సిమేట్ చేస్తున్నాను. సో వెంటనే ఈ కాఫీ బీన్స్ మనం కాఫీ గ్రైండర్లో వేసుకుంటున్నాం. సో దాట్స్ అబౌట్ 15-16 grams ఉంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదండి, కాఫీని నీట్గా ఫైన్ గ్రైండ్ చేసాం. ఇవి కోర్స్గా ఉంటే మనకు అంత అబ్జార్ప్షన్ ఉండదు బేసిక్గా, మనం ఫిల్టర్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఎంత ఫైన్ ఉంటే అంత బెటర్ అనమాట. సో ఫీల్ ఫ్రీ టు గ్రైండ్ మోర్ ఫైనర్ వెన్ యు ఆర్ యూజింగ్ ద ఫిల్టర్ మెథడ్. సో వన్స్ ఇది అవ్వగానే మనం కాఫీ ఫిల్టర్ తీసుకుంటున్నాం, ఫిల్టర్ పేపర్. సో అపారెంట్లీ ఇట్స్ ది ఫేమస్, ఇక్కడ అందరూ ఇదే వాడతారు, మెలిటా అని బ్రాండ్. దట్స్ మెలిటా. అండ్ ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతూనే ఉంటాయి. అపారెంట్లీ ఇది ఇట్స్ బాగా ఫిల్టర్ చేస్తుంది. సో ఏంటంటే లెట్స్ ఫోల్డ్ ఇట్. ఇప్పుడు నేను చూపించబోయే స్టెప్ కొంచెం ఆప్షనల్, బట్ ట్రస్ట్ మీ, మీరు కానీ ఇది ట్రై చేస్తే మీకు ఓన్లీ ప్యూర్ కాఫీ టేస్ట్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే నార్మల్లీ ఇలా ఫిల్టర్ మనకి కాఫీ పాట్ ఉంటుంది కదండి, ఈ కాఫీ పాట్లో మనం ఇలా ప్లేస్ చేసుకొని నార్మల్లీ ఇందులో కాఫీ పొడి వేసేసి మనం బ్రూ చేస్తాం. కానీ అలా చేసే ముందు ఇఫ్ యూ హ్యావ్ టైమ్, అందుకే ఐ విల్ జస్ట్ టేక్ మై టైమ్ వెన్ ఐ డూ కాఫీ. ఇది నీట్గా మనం రిన్స్ చేసామంటే వాటర్లో ఇంక్లూడింగ్ ద ఫిల్టర్, మనకి ఈ ఫిల్టర్ పేపర్ టేస్ట్ అనేది ఉండదు. అంటే అలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఓన్లీ ప్యూర్ కాఫీ టేస్ట్ వస్తుంది మనకి డ్రింక్లో. సో క్విక్గా హాట్ వాటర్ తోటి ఇలా జస్ట్ రిన్స్ చేసేద్దాం.
సో బేసిక్గా మీరు చూసినట్టయితే ఈ కాఫీ ఫిల్టర్ పేపర్ని మొత్తం మనం రిన్స్ చేసాం వాటర్ తోటి. ఆల్సో హాట్ వాటర్ తోటి దీన్ని మనం ఒకసారి చాలా కొద్దిసేపు రిన్స్ చేసాం. దట్స్ బికాస్ నెక్స్ట్ మనం బాయిలింగ్ వాటర్ వేయగానే అది యూనిఫామ్ టెంపరేచర్ ఉంటుంది బేసిక్గా, అండ్ ఇట్ విల్ నాట్ డిస్టర్బ్ ద బ్రూయింగ్ ప్రాసెస్. స్పూన్ తీసుకొని ఇదంతా మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అయితే ఓకే, వాటర్ కూడా హీట్ చేసుకోవాలి. వన్స్ మనం కాఫీ పౌడర్ని ఫిల్టర్డ్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక జస్ట్ మీరు యూజింగ్ స్పూన్ జస్ట్ మేక్ ఎ స్మాల్ వెల్, ఇలా ఒక చిన్న వెల్లా చేసుకున్నది. ఎందుకు అంటే మనం హాట్ వాటర్ నెక్స్ట్ స్టెప్లో వేసినప్పుడు మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, లేదంటే కాఫీ బయటకు వచ్చేయడం అలా అవుతుంది అనమాట బేసిక్గా. బట్ మీరు ఒక వెల్ చేసుకొని చిన్న అందులో వాటర్ వేసుకుంటే కొంచెం బెటర్. సో లైక్ దిస్, ఇలా ఈ మాత్రం సరిపోతుంది. చూసారు కదండి, వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఇలా మీరు మధ్యలో నుంచి కాకుండా ఇలా చుట్టూరు స్లోగా ఇలా తిప్పుతూ వేసుకోవాలి. ఫస్ట్ ఒక 50 ml దాకా వేయండి, ఆ కాఫీ అంతా సబ్మర్జ్ అయ్యేలాగా. అండ్ యూ నీడ్ టు వెయిట్ 30 seconds. ఇది ఇంపార్టెంట్. దీన్ని బ్లూమింగ్ అంటారు. మనం మొత్తం వాటర్ అంతా పైకి వేయకూడదు. ఒక 50 ml మనం వెల్ చేసుకున్నాక కొంచెం 50 ml వేసిన తర్వాత ఒక 30 seconds ఇలా మీరు వెయిట్ చేయాలి, అట్లీస్ట్ అంటిల్ దట్ వాటర్ అంతవరకు బ్రూ అయ్యేంత వరకు. ఈ స్టెప్, ఈ బ్లూమింగ్ స్టెప్ అనేది ఏంటంటే బేసిక్ ఇలా బబుల్ ఫామ్ అవుతుంది మీరు చూసినట్టయితే. సో మీరు చూసారు కదా, ఆ బబుల్స్ అలా ఫామ్ అవడం అనేది డిపెండ్స్ ఆన్ వెదర్ యూ హ్యావ్ ఎ ఫైనర్ గ్రైండ్ ఆర్ యూ హ్యావ్ ఎ కోర్సర్ గ్రైండ్, వెదర్ యూ హ్యావ్ ఎ డార్క్ రోస్ట్ కాఫీ ఆర్ లైట్ రోస్ట్ కాఫీ. సో బేసిక్గా ఏమవుతుందంటే CO2 అనేది కొంచెం బయటకు వస్తుంది స్టార్టింగ్. సో వన్స్ ఆ CO2 అంతా బయటకు వచ్చాక లెట్స్ ఆఫ్టర్ 30 seconds ఆ 50 ml వాటర్ అంతా డ్రిప్ అవుతుంది కదా, అప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వాటర్ అనేది పోర్ చేయాలి. లెట్స్ సే ఒక 50 to 70 ml ఇలా. సో ఒక 50 ml మీరు పోసాక మొత్తం పై వరకు నింపేయద్దు, జస్ట్ గివ్ 10 seconds ఆఫ్ టైమ్ అగైన్. అండ్ మళ్ళీ కూడా నెక్స్ట్ ఇంకా మీరు ఎంత రిమైనింగ్ వాటర్ మీరు వేయాలనుకుంటున్నారో అది ఫిల్ చేయండి స్లోగా, ఇలా రౌండ్గా. సో దట్ మధ్యలో కాకుండా మీరు రౌండ్గా వేసినట్టయితే మనకి కాఫీ క్లియర్గా, ఆ కాఫీ బెడ్ అనేది క్లియర్గా యూనిఫామ్గా మనకి వాటర్ ప్రూవ్ అవుతుంది. అండ్ వన్స్ మీరు అనుకున్న వాటర్ వేసాక జస్ట్ గివ్ ఇట్ ఎ స్మాల్ టిల్ట్. ఇది కూడా నెససరీ, ఎందుకంటే మనకి కాఫీ ఆ వాల్స్కి స్టిక్ అయి ఉండదు బేసిక్గా. సో వెన్ యూ మేక్ ఎ టిల్ట్ అది మొత్తం క్లియర్గా యూనిఫామ్గా కిందకి వెళ్తుంది. అండ్ యూ కెన్ సీ హౌ నైస్లీ ద కాఫీ ఇస్ డ్రిప్పింగ్. మీరు చూసినట్టయితే ఆ కాఫీ వాల్స్కి స్టిక్ అవుతుంది ఈ కాఫీ పౌడర్ అనేది, అది మనం ఈవెన్ ఆఫ్టర్ టిల్టింగ్. సో అప్పుడు ఇలా స్పూన్ తోటి ఇలా మీరు ఇలా వాటర్లోకి దాన్ని తీసేస్తే మనకి యూనిఫామ్గా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ కాఫీ అనేది వస్తుంది నీట్గా. లేదంటే కాఫీ విల్ బి వెరీ లైట్ అనమాట. సో జస్ట్ అలా. సో మీరు చూసినట్టయితే చక్కగా కాఫీ అంతా కూడా కిందకి బ్రూ అయిపోయింది. అండ్ మీకు చాలా యూనిఫామ్ బెడ్ వచ్చింది, కాఫీ బెడ్ ఇలా రావాలి. మనకి సైడ్స్ కుండిపోకూడదు కాఫీ. అలా కాఫీ సైడ్ కుండిపోతే మనకి ఎక్స్ట్రాక్షన్ అనేది సరిగ్గా అవ్వలేనట్టే. ఇలా మీకు యూనిఫామ్ బెడ్ ఇప్పుడు వచ్చినట్టుగా మీకు వస్తే మీకు నీట్గా ఉంటుంది కాఫీ. సో వన్స్ దిస్ ఈస్ డన్, ఇది తీసేసి మనం పడేద్దాం. కంప్లీట్గా వేసేసుకోవాలి.
ఎవ్రీ డ్రాప్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలా కిందన ఏమైనా పడితే ఇంకా మీరు అలా కొంచెం క్లీన్ చేసుకొని సో ఐ జనరలీ ప్రిఫర్ డ్రింకింగ్ బ్లాక్ కాఫీ జస్ట్ ఫర్ ద ప్యూర్ టేస్ట్ ఆఫ్ కాఫీ. ఎప్పుడైనా కావాలనుకుంటే కోకోనట్ ఆయిల్ వేస్తుంటాను ఎక్కడికైనా ట్రావెలింగ్ అది వెళ్తున్నా టు కీప్ మీ ఫుల్లర్. యూ కెన్ ఆల్సో హ్యావ్ మిల్క్, బట్ షుగర్ నేనైతే రికమెండ్ చేయను. మనకి కాఫీ టేస్ట్ అనేది పోతుంది. యూ నీడ్ టు ఎంజాయ్ ద కాఫీ. అంటే ఇంకా నేను తాగలేను అంటే వేసుకోండి, కానీ బట్ ట్రై టు డెవలప్ ద ఫ్లేవర్ ఫర్ ఇట్ అండ్ యా, enjoy your coffee.